ఎవరమైతే మనం సంఘంలోనికి వచ్చామో మనం ఎవరము అంటే స్తంభాలుగా ఉండాలి. విశ్వాసంలో పటిష్టంగా ఉండాలి, రక్షణ తెలుసుకున్న వారముగా ఉండాలి, వాక్యం తెలుసుకున్న వారముగా ఉండాలి, ఎవరిని కట్టాలో తెలియాలి, ఎవరికి వాక్యం చెప్పాలో తెలియాలి, ఏ మాటలు చెబితే ఎవరు ఎలా బలపడతారో తెలుసుకోవాలి. అంతే తప్పితే ఒకరు బలహీన పడిపోవటానికి, ఒకరు సంఘానికి రాకుండా ఉండటానికి, లేదా ఒకరు దేవునికి దూరమైపోవటానికి గనక మనం కారణమైతే, మనం ఒకవేళ వారిని పడగొడితే, దేవుడు మనల్ని పడగొడితే బెటర్ అంటున్నాడు. నా యందు విశ్వాసముంచు ఈ చిన్న వారిలో ఒకనికిని అభ్యంతరము పరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరగటరాయి కట్టబడిన వాడి మిక్కిలి లోతైన సముద్రములో, అంటే పసిఫిక్ మహాసముద్రం, టైటానిక్ షిప్ మునిగిపోయిన సముద్రంలో ముంచివేయబడుట వానికి మేలు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, మన స్తంభాలుగా ఉండాలి, మనం నిలబడటానికి ఉండాలి తప్పితే పడగొట్టడానికి ఉండకూడదు. నిలబెడదాం, పడగొట్టొద్దు. ఏ ఒక్కరు ఎవరి జోలికి మనం, వాళ్ళ ప్రవర్తన జోలికి మనం వెళ్ళొద్దు, వాళ్ళ ప్రార్థనల జోలికి మనం వెళ్ళొద్దు, వాళ్ళ పవిత్ర హృదయాల జోలికి మనం వెళ్ళొద్దు. మన మాటలతో వారిని ఏమాత్రం గాయపరచొద్దు, వారికి దేవునికి మధ్య ఉన్న సత్సంబంధాన్ని మనం తెంచొద్దు. అర్థమవుతుంది కదా? కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. దేవుడు సంఘాన్ని ప్రేమించి, సంఘంలో ఉన్న వారందరినీ ప్రేమించి, ఏ ఒక్కరూ పడిపోకూడదు, అందరూ నిలబడాలి, అందరిని స్తంభాలుగా కట్టాలనే దేవుడి మాటలు మనందరికీ వినిపిస్తున్నాయి.